సినిమా ప్రైవసీ కేసు విషయంలో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి దాదాపుగా 100 డేస్ తర్వాత బెయిల్ పైన బయటకు రావడం జరిగింది. సినిమా పైరసీ చేస్తున్నాడనే ఒక అభియోగంతో సినీ ఇండస్ట్రీ పెద్దల ఏదైతే కేసు పరిగణలోకి తీసుకుని పోలీసులు చాలా పకడ్బందీగా ఐబొమ్మ రవిని నవంబర్ 16, 2025 తేదీన సిసిబి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన దాదాపుగా 100 రోజుల పాటు జైల్లో ఉండడం జరిగింది. ఫిబ్రవరి 18 ఆయన బెయిల్ పైన విడుదలయ్యారు. అయితే ఆయన బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు అనేది చాలా ఆంక్షలను విధించడం జరిగింది. ఆయన స్మార్ట్ ఫోన్ ముట్టకూడదు, ఇంటర్నేషనల్ టూర్ చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు, హైదరాబాద్ని విడిచి ఎక్కడ వెళ్ళకూడదు, అంతేకాకుండా ప్రతిరోజు సిసిబి పోలీస్ స్టేషన్లో హాజరు వేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అంతేకాకుండా ఆయన ఎవరితో అయినా మాట్లాడాల్సి వస్తే తన తండ్రి గారు, తన సిస్టర్ అండ్ లాయర్తో తప్పితే ఎవరితో కూడా మాట్లాడకూడదు అంటూ కూడా ఆంక్షలను విధించడం జరిగింది. హైదరాబాద్ పోలీసులకు ఐబొమ్మ రవి కేసు అనేది చాలా ప్రతిష్టాత్మకమైన కేసు. ఈ కేసు నిర్వీర్యం కాకుండా ఆయన పైన ఇన్ని ఆంక్షలు విధించారు అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది సినీ ప్రముఖులు ఈ కేసును చాలా ప్రతిష్టగా తీసుకోవడం జరిగింది. ఈ కేసు ఎప్పుడైతే ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడో సినీ ప్రముఖులందరినీ తన పక్కన కూర్చోబెట్టుకుని సజ్జనార్ గారు కూడా ఎలా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశామని కూడా వివరించడం అప్పుడు చాలా వివాదాస్పదం కూడా అయింది. ఐబొమ్మ రవి బయటకి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడలేదు. బహుశా అది కూడా కోర్టు విధించిన ఆంక్షలు అయ్యుండొచ్చు. మీడియాతో మాట్లాడకూడదని కూడా ఒక కండిషన్ పెట్టి ఉండొచ్చు. మొత్తానికి ఐబొమ్మ రవి అయితే బయటకు రావడం జరిగింది దాదాపుగా 3 నెలల తర్వాత. ముందు ఈ కేసు ఎటువంటి టర్న్స్ తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది.